ఇదిగోనమ్మా డబ్బు. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఓ సారీ. పర్లేదు. విష్ యూ హ్యాపీ బర్త్డే. ఏం బ్రదరు, నా పుట్టినరోజుకి నువ్వే చీఫ్ గెస్ట్ అని పిలిస్తే ఇంత ఆలస్యం చేసావు. ఎవరైనా రిపేర్ చేయడానికి వెళ్ళావా? అదే అదేం లేదు బ్రదరు. ధర్మారావు గారికి విజయనగరం ట్రాన్స్ఫర్ అయింది కదా, ఆయన సామాన్లన్నీ బండికి ఎక్కించేసరికి కొంచెం ఆలస్యం అయిపోయింది. ఐఎమ్ సారీ. డోంట్ వరీ. పాపం, ఇందాక వరలక్ష్మి గారు ఊరు నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పడానికి వచ్చినప్పుడు ఆవిడ చూస్తే నాకు చాలా జాలేసిందండి. మునుపటి గర్వం కానీ అహం కానీ ఏ కోసైనా కనిపించలేదు. వాళ్ళ విషయంలో జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఆ విషయం మర్చిపోయి మా బ్రదర్ కి మనం ఏం చేయాలో మన ఇద్దరం ఆలోచించాలి. నిజానికి నేను ఇక్కడ భోజనం అనిపించింది కూడా అందుకేనయ్యా. మీరు నాకు చేసేదేముంది? అంటే మేమేం చేయక్కర్లేదా? ఏమీ లేదా అంటే ఉందనుకో. నా ఇంటికి కావాల్సిన తలుపులవి మీ ఫ్రెండ్ షాప్ లో చెప్పి తక్కువ రేటుకి ఇప్పించావు. ఆ రంగులు కూడా ఇప్పిస్తాను, అవి ఇప్పించు. భలే వాడివయ్యా నువ్వు. ఇంటికి తలుపులకి రంగులు తప్ప నీ జీవితాన్ని రంగులు వేసుకోవాలని ఆలోచించవా? జీవితానికి ఎవరైనా రంగులు వేసుకుంటారా? రంగులంటే ఈ వార్నిష్ రంగులు కావు. వివాహం అన్న రంగు వేసుకోవాలిగా. అయినా మా బ్రదర్ తాలూకా ప్రేమ వృత్తాంతం నేను కనిపెట్టానులే. నా ప్రేమ వృత్తాంతమా? అలాంటిదేం లేదే. ఇదిగో, అనవసరంగా దబాయించకు. నా ప్రేమ విషయం కనిపెట్టి మా పెళ్లి జరిపించావు. ఇప్పుడు నీ పెళ్లి మేము జరిపించాలనుకుంటున్నావు. ఏమంటావు? అది మన బాధ్యత అండి. ఇంతకీ అమ్మాయి ఎవరో చెప్తే. ఇంకెవరు? మీ చెల్లెలు అరుణ. అదే అదే చారనుకుంటాను, కాలింది. ఇదిగో, అనవసరంగా ఆవేశపడి చేతులు అవి కాల్చుకోకు. నాకంతా తెలుసు. ముందు నీతో మాట చెప్పి ఏదో విధంగా అరుణని ఈ పెళ్లికి ఒప్పించాలని నిర్ణయించుకున్నా. ఏదో విధంగా ఏమిటండి? దానికి ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా? ఉండండి, సాయంత్రం వెళ్ళి మన ఇద్దరు మాట్లాడొద్దాం. ఆఫ్టర్ ఆల్ ఒక బస్ కండక్టర్ ని చేసుకోమని చెప్పడానికి నీకు మనసులో ఒప్పిందక్క. నువ్వెంతసేపు అతను చేస్తున్న ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నావే కానీ అతని మంచితనం గురించి, సంస్కారం గురించి కొంచెమైనా ఆలోచించవేమిటే? కొండంత మంచితనాన్ని, సముద్రం అంత సంస్కారాన్ని తీసుకెళ్లి ఒక్క కేజీ బియ్యం కొనగలిగినప్పుడు వాటి గురించి నేను ఆలోచించేదాన్ని. అది కాదమ్మా, అతని దగ్గర ఎన్ని సుగుణాలున్నాయి అనే దానికంటే అతని దగ్గర ఎంత డబ్బు ఉంది అనే దాని గురించి ఆలోచిస్తున్నావా? అవును, అఫ్ కోర్స్ నీ పాయింట్ కూడా కరెక్టే. కానీ డబ్బు ఒకటే శాస్త్రం కాదు కదా. నేనే కాదు బావగారు, ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలని కోరుకునే ప్రతి మనిషి డబ్బు గురించి ఆలోచిస్తాడు. డబ్బు ఒకటే ప్రాధాన్యం అయితే అది మనకి లాటరీ తగిలినా వస్తుంది అరుణ. కానీ మనసున్న మనుషులు ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ మనకి జతపడరు. అది ఆలోచించు. అర్హత లేని వాళ్లే అదృష్టం మీద ఆధారపడతారు. కానీ నాకున్న అర్హతలు నాకు తెలుసు. నేను కోరుకునే జీవితానికి ఆ అర్హతలు సరిపోతాయని తెలుసు. కేవలం అర్హతను బట్టే జీవితాలు నడిస్తే ఈ ఎంఏలు బిఏలు చదువుకున్న వాళ్ళందరూ కూలి పని చేయాల్సిన అవసరం ఉండేది కదమ్మా. పరిస్థితులు బట్టి రాజీ పడాలి. మీరు చెప్తున్న దాన్ని రాజీ పడ్డం అంటారు బావా. చేతకానితనం అంటారు. చేతకానితనం ఎందుకు అవుతుంది? మనకంటే పై మెట్టు మీద ఉన్న వాడిని కోరుకునే ముందు వాళ్ళు అడిగే కట్నం మనం ఇవ్వగలమో లేదో ఆలోచించుకోవాలిగా. అంటే కట్నం ఇస్తే తప్ప నాకంటే అర్హతలు ఉన్నవాడు నాకు దొరకడంటావా? ఎలా దొరుకుతాడు? నీకెలా దొరికాడు? అవునక్క, నీకు ఏ అర్హతలైతే లేవని మనం ఇవ్వలేనంత కట్నం అడిగారో నీకు తెలుసు. నాకున్న అర్హతలు నాతో పాటు మీ అందరికీ తెలుసు. నీకంటే గొప్పవాడు నీకు దొరికినట్టు నాకంటే గొప్పవాడు నాకెందుకు దొరకడు? నువ్వు అరుణ వెంట కారులో తిరుగుతున్నా తప్ప ఆ అమ్మాయిని దారిలో తెచ్చుకోలేకపోయావు. ఎందుకని బతుకు? చిచే, ఇంతకు ముందు మనకి ఏ కేసు తగిలినా ఈ మంగళవారం పరిచయం అయితే నెక్స్ట్ మంగళవారానికి పక్క మీదకి వచ్చాయి గురు. మరి ఈ కేసులో నీ ఎరువు సూట్లు, ఎరువు కార్లు ఎందుకు ఫెయిల్ అయినట్టు? ఆ అరుణ అందగత్తే కానీ మునుపటి వాళ్ళలాగా అమాయకురాలు కాదు. ఎప్పుడు నాతో రమ్మన్నా అమెరికాలో ఉన్న మీ డాడీతో మాట్లాడు అంటుందే తప్ప ఇక్కడికి రానంటుంది. అదొచ్చేదేంటి గురు? నువ్వే బలవంతం లాక్కొచ్చేయాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ ఎప్పుడు ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంది. నీకు ఏ అడ్డు లేకుండా ఐడియా నేనిస్తాను, ముందు ఫోన్ కొట్టు. ఓకే. అరుణ్ గారు, వీడోడండి డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. మన కిరాణా కొట్లో పనిచేస్తున్న కుర్రాడు. మరి మీ ఇంట్లోకి వెళ్తున్నాడు? మా మరదలు ఎక్కడైనా తీసుకెళ్తున్నావు? రమేష్ గారు ఆవిడకి ఫోన్ చేశారండి. రమేష్? రమేష్ ఎవరు? ఎవరంటే మా మరదలు ఇతన్ని పెళ్లి చేసుకోనని చెప్పడానికి ఈ రమేష్ గారి ఫోన్కి ఏదో కనెక్షన్ ఉందని నా అనుమానం. తెలుసుకుందామా? అది కాదు రమేష్, మీ నాన్నగారు మన కోసం అమెరికా నుంచి వచ్చినప్పుడు ఫార్మాలిటీ ప్రకారం మా నాన్నగారి దగ్గరికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా. ఎలా బాగుంటుంది? మా నాన్నగారు మీ నాన్నగారు ఒకే స్టేటస్ లో ఉంటే మా నాన్నగారు మీ ఇంటికి రావడం బాగుంటుంది. మీరు మరోలా అనుకోకండి. అంతస్తులు మరిచి నేను మిమ్మల్నే పెళ్లాడాలనుకుంటున్నప్పుడు
మా డాడీ దగ్గరికి రావడానికి మీకేమిటి అభ్యంతరం? అది కాదు రమేష్, నేను చూడండి, మా డాడీ మిమ్మల్ని చూసిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ జరిపించినా అర్థం ఉంటుంది. అందుకే మీరు నాతో మా బంగ్లాకి వస్తే మా డాడీ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి మీ సమక్షంలోనే అన్ని విషయాలు నేనే మాట్లాడతాను. సాయంత్రం 5 గంటలకు నెహ్రూ పార్క్ రండి. ఓకే ఓకే, సక్సెస్. థ్యాంక్స్ అండి. వస్తాను. ఏమండి ఏమండి, మా మరదలు ఫోన్ లో ఏం మాట్లాడిందో చెప్పగలరా? ఎంత మాట, తప్పకుండా చెప్తానండి. హాయ్, సారీ అరుణ, కొంచెం లేట్ అయింది. అమెరికా పెళ్లి కొడుకు వీడేననుకుంటాను బ్రదర్. వీడిని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది బ్రదరు. కరెక్ట్ కరెక్ట్, ఎక్కడో చూసాం. గుర్తొచ్చింది బ్రదరు, ఆ రోజు మనం మంగళ సింగ్ గారితో ఫైటింగ్కి వెళ్ళినప్పుడు ఫినిషింగ్ లో వీడు ఈ కార్ వేసుకొచ్చాడు. కరెక్ట్ బ్రదర్, ఆ రోజున మీరు డ్రైవర్ డ్రెస్ లో ఉంటే డ్రైవర్ ఏమో అనుకున్నాను. వీడు నిజంగా డ్రైవర్ అయి ఉంటాడు. అద్దె బట్టలు వేసుకొచ్చి అద్దె కారు తీసుకొచ్చి నేను అమెరికా నుంచి వచ్చానని గ్యాస్ కొట్టుంటాడు. అరుణ్ నమ్మేసింది. వీడి బండారం బయట పెట్టి వెంటనే అరుణ్ని కాపాడుకోవాలి. మనం ఎలాగైనా సరే ఈ కార్ని ఫాలో అవ్వాలి. ఏముంది, మన ముగ్గురు వాడి కారులో ఎక్కితే అరుణ్ని ఎక్కడ తీసుకెళ్తాడో తెలిసిపోతుంది. మనం అడిగితే వాడు కారు ఎక్కించుకోవడం కాదు, ముగ్గురిని కారు కింద వేసి తొక్కించేస్తాం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అటు చూడండి. ఏమిటిది? ఇదే మన బంగ్లా. మీ డాడీ ఇందులో ఉంటున్నారా? ఉండబట్టే కదా ఇక్కడికి వచ్చాం. పైకి పద, చూపిస్తాను. ప్లీజ్ కమ్. నువ్వు ఇంత మోసగాడవని అనుకోలేదు. నీకు అర్హతకు మించిన ఆశలు ఉన్నాయని, గొప్పింటి బ్రతుకు మీద మోజు ఉన్నదని నాకు తెలుసు. అందుకే అద్దె కారు అద్దె బట్టలో వేసుకుని నీకు రంగుల వల విసిరాను. కాస్త ఆలస్యమైన ఆ వలలో నువ్వు చిక్కుకున్నావు. దట్ ఈజ్ రమేష్. నా ఒంటి మీద చేయి వేసావంటే నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. ఆగమ్మా, నీ అందాన్ని విందు చేసుకోమని మా రమేష్ నాకు ఇన్విటేషన్ పంపించాడు. నడమ్మా. మర్యాదగా అడ్డం తప్పుకో. డైలాగులు చెప్పి టైం వేస్ట్ చేయకు. నడు. చిక్కుకున్న తర్వాత ఇంకెక్కడికి వెళ్తావే పిచ్చిదానా?
మొత్తం అంతా ఒకటే కాలంలో కనిపిస్తాం. అయితే కొట్టు. నన్ను కాదు వాళ్ళని. ఓ ఐఎమ్ సారీ. నువ్వు ఆఫ్టర్ ఆల్ బస్ కండక్టర్ అని ఏ మనిషినైతే తిట్టావో, ఆఫ్టర్ ఆల్ ఆ బస్ కండక్టరే ఆనాడు మీ అక్కయ్యని నన్ను చావు నుండి కాపాడాడు. ఆఫ్టర్ ఆల్ ఆ బస్ కండక్టరే మీ అక్కయ్య పెళ్లికి బాధ్యత వహించాడు. ఆఫ్టర్ ఆల్ ఆ బస్ కండక్టరే నువ్వు పరిగెత్తే వెర్రి పరుగులను ఆపి నీ బతుకు మైలు పడకుండా నా పరువు మంట కలపకుండా ఆపాడు. మన కుటుంబానికి ఇన్ని ఉపకారాలు చేసిన ఆ మనిషికి ప్రత్యుపకారంగా మనమేం చేయటం అని నేను ఆలోచిస్తుంటే అర్హతలు మర్చిపోయి ఆకాశానికి నిచ్చెన వేయాలని నువ్వు ఆలోచించా. చివరికి ఏం జరిగింది? పోనీలేండి బాబు గారు, ఏదో చిన్నతనం వల్ల వెర్రి పరుగులు పరిగెత్తినా ఆ భగవంతుడి దయ వల్ల ఏ ప్రమాదం జరగకుండా మీ బిడ్డ మీకు దక్కింది. నన్ను రక్షించింది, నా కళ్ళు తెరిపించింది ఆ భగవంతుడు కాదు మామగారు. నన్ను క్షమించండి. అబ్బే అది అదేనయ్యా. ఇంతవరకు వచ్చా కంగారు పడతావేంటి? నువ్వు అర్జెంట్ గా అమ్మాయిని క్షమించేస్తే ఇమీడియట్ గా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాం. ఆ తర్వాత జీవన్ ధార కొత్త ఎల్ఐసి పాలసీ వచ్చింది, అది తీసుకోవడం మీ తదుపరి కార్యక్రమం. ఎల్ఐసి బుద్ధి పోలించావు కాదు. ఓకే థ్యాంక్ యూ. ఏమైంది ఏమైంది? లక్ష్మి, ఆ లైట్ మీద ఎరకాయటం తీసే తీసే తీసే. ఇప్పుడు చూడు. నీకు పెళ్ళయ్యాకేనా ఈ ఎరుపు రంగు భయం పోయిందో లేదో అని చిన్న టెస్ట్ చేసావు అంతే. కానీ నీ భయం ఈ జన్మలో తగ్గదని తేలిపోయింది. ఎలాగో నీ పెళ్లి దగ్గర నుండి జరిపించాం, నీ మొదటి రాత్రి కూడా దగ్గర నుండి జరిపించాలని మేము నిర్ణయించుకున్నాం. వస్తున్నా వస్తున్నా. ఏమిటి ఇలా సెటిల్ అయిపోయారు? ఇదిగో బ్రదర్స్, మీరెంత తోడలుడైనా మీరేం జరిపించక్కర్లేదు. నా మొదటి రాత్రి స్వయం కృషితో నేనే జరుపుకుంటాను. ఇక మీరు దయచేయండి. అది కాదు. ఓహో సారీ. అయ్యా అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించి మీరు కూడా సెలవు తీసుకుంటే ఇక నేను రంగంలో దిగిపోతాను.